ఎలా ఉంది? చాలా బాగుందండి. ఎక్సలెంట్ ఎక్స్ట్రాషనల్ ఫిలిం. ఈ రోజున్న యువత మొత్తం చూడాల్సిన సినిమా ఇది. మంచి మెసేజ్ సినిమా. అంటే దీంట్లో రాజ్ తరుణ్ గారి క్యారెక్టర్ చాలా ఛాలెంజింగ్ క్యారెక్టర్ లాగా అనిపిస్తుంది. అవునండి. సో మీకు ఏ విధంగా అనిపిస్తుంది? రెగ్యులర్ క్యారెక్టర్ సెలెక్టర్ అవుతుంది కదండి. ఆయన ఛాలెంజ్ గా తీసుకున్నాడు కాబట్టి ఈ సినిమా ఛాలెంజ్ గా హిట్ సూపర్ డూపర్ హిట్ అయింది సినిమా. ఇన్ని రోజులు చూసిన రాజ్ తరుణ్ గారు వేరు, ఈ సినిమాతో చూసిన రాజ్ తరుణ్ గారు వేరండి. అంటే ఇందులో హీరోయిన్స్ ముట్టుకోకుండా అంటే కొంచెం డిఫరెంట్ అందుకని కదా మేడం నేను కుటుంబ సమేతంగా చూడాల్సిన సినిమా. ఎందుకంటే హీరోని ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అసభ్యకరం లేకుండా చాలా నీట్ గా నిజాయితీగా తీసినటువంటి సినిమా ఇది. బయట చూస్తున్నట్టయితే సిచువేషన్ ఇప్పుడు కొంచెం ఏమండి ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరికి పర్సనల్ ఇష్యూస్ ఉంటాయి. పర్సనల్ ఇష్యూస్ సినిమాకి సంబంధం లేదండి. సినిమాలో ఇది హీరో ఆయన. బయట 100 మంది ముందు అనుకుంటారు కానీ సొసైటీలో జరిగేది సినిమాకి సంబంధం పెట్టకండి. సినిమా ఎంత నీట్ ఉందో ఆయన క్యారెక్టర్ ఆయన వ్యక్తిగత కూడా అంత మంచి వ్యక్తి. ఓకేనా? పురుషోత్తముడు వర్జిల్ పురుషోత్తముడు సినిమాలో కాదు ఆయన పురుషోత్తముడు. ఏమా మ్యూజిక్ కానీ ఫైట్ మాస్టర్ గారు చాలా సంతోషం అండి. చాలా ఎక్సలెంట్ ఫైట్స్ ఇస్తారు. చాలా బాగున్నాయి ఫైట్స్ కానీ, కెమెరామెన్ టీచ్ వింద గారు కానీ అన్ని బాగున్నాయండి. బయట మా హీరో గారు సినిమా ఆడియన్స్ కు చెప్తున్నానండి, పబ్లిక్ కూడా చెప్తున్నాను, ఆయన సినిమాలో పురుషోత్తముడే కాదు ఆయన రియల్ లైఫ్ లో కూడా పురుషోత్తముడే సార్. థ్యాంక్ యూ.